సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. P4 విధానం ద్వారా పేదల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 విధానం ద్వారా పేదల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి P4 కార్యక్రమం అమలుపై పట్టణ గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు తదితరులతో సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమ ఉద్దేశాన్ని వారు వివరించి సలహాలు, సూచనలు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ P4 ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమమని పేర్కొంటూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం రూపకల్పన చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వ్యక్తుల సహకారంతో దిగువ కుటుంబాలను పైకి తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. తద్వారా 2029 నాటికి సమాజంలో పేదరికాన్ని జీరో స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 68,948 బంగారు కుటుంబాలను గుర్తించగా అందులో 2,723 బంగారు కుటుంబాలను 344 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని, మచిలీపట్నంలో నియోజకవర్గంలో 9,778 బంగారు కుటుంబాలు గుర్తించామని, అందులో 398 బంగారు కుటుంబాలను 106 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కాగిత వెంకటేశ్వరరావు, మోటమరి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, పట్టణ గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 ప్రోగ్రామ్ని అమలు చేసుకునే దాంట్లో భాగంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి ముఖ్యుల్ని, అలాగే డివిజన్స్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఒక సమన్వయంతో ముందుకెళ్లే దానికోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారికి ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ P4 వల్ల జరిగే ప్రయోజనాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎవరైతే దిగువ రేఖను ఉంటారో ఆ కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసుకోవడం, వారికి కొంతమంది మేము దాని బంగారు కుటుంబాలని నామకరణం చేసాం. అలాగే ఎవరైతే దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ ఇస్తారో వారిని మార్గదర్శకుల కింద వాళ్ళకి మోటివేటర్గా, మెంటర్గా, సపోర్టర్గా ఉండే విధంగా ఈ మార్గదర్శకులు ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏ రకంగా ఈ పేదరికం లేని సమాజ నిర్మాణంలో మనం మార్గదర్శకులు భాగస్వామ్యం చేయాలో, ఐడెంటిఫికేషన్ చేయాలో మరి తెలియజేయడం జరిగింది. దాదాపు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 9,778 మందిని ఐడెంటిఫై చేశారు బంగారు కుటుంబాలని. రూరల్ ఏరియాలో 2,607 మందిని, అర్బన్ ఏరియాలో 7,174 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం కలిపి 9,778 మందికి ఒకరిని కానీ, ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ, దానికి లిమిట్ లేదు, ఎంతమందినైనా మనం దత్తత తీసుకుని హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాళ్ళకి పిల్లల చదువుకునే దాంట్లో వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించడం, లేదు వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనని నిలబెట్టుకోవడానికి ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుందో. ఫిజికలీ ఛాలెంజ్డ్, మళ్ళీ విడోస్ ఉన్నవి, చాలా పూర్ ఉన్నవి. గవర్నమెంట్ దగ్గర ఒక ఫార్ములా ఉంది, దాని ప్రకారంగా ఇది డిరైవ్ చేసి బాటమ్ 20% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఏమున్నాయి దాన్ని మాత్రం ఇచ్చారు. బట్ అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టు దాంట్లో లేదు అన్న మాత్రాన కొంతమందికి మనము బాగుండాలనేది కాదు, అది గ్రడేషనే కాబట్టి అందుకోసమే మనకు వెసులుబాటు కూడా ఇచ్చారు. మీకు వచ్చిన మార్గదర్శి ఈ ఫ్యామిలీస్ కాకుండా నేను ఇంకో ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటానంటే ఆ ఫ్యామిలీ కూడా పూర్గా ఉంది అంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సర్లే చెప్పడానికి బాగానే ఉంటాయి అనుకున్నాను, కానీ ఆచరణలో ఏదో చేసి చూపిస్తా అంటే మంచి ఫలితాలు వచ్చినాయి. మా దగ్గర ఉన్న చదువుకున్న పిల్లలు, ఒక పిల్ల సోడాల అమ్మేవాడి కూతురు ఇవాళ బ్రహ్మాండంగా MBBS పూర్తి చేసి డాక్టర్గా పనిచేస్తుంది. అదే ప్రత్యక్ష వర్షం. ఒకడు బెంగళూరులో IT బ్రహ్మాండంగా దాదాపు 14 లక్షల ప్యాకేజీలో పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా న్యూజిలాండ్లో ఒక కుర్రాడు ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా P4లో అంతర్భాగమే.
కాబట్టి అది చేస్తే ఆ ఉండే తృప్తి వేరు. అయితే మంత్రి గారికి తరచూ క్యాబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ పథకం బంగారు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాటి సెలక్షన్లో చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలియదు. తాగుబోతులు, గంజా వ్యాపారులు, చోదకోరులు అటువంటి కుటుంబాలని ఎలిమినేట్ చేయాలి. తద్వారా భార్య పిల్లలు అందరూ కూడా తాగుడు మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తెలిపారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదాలతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తెలిపారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కేవలం మోసపూరిత వాగ్దానాలతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే తనపై కేసు నమోదు చేశారని, అనుమతి ఉన్న కారులో వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తేనే కేసు నమోదు చేశారు అన్నారు. మరి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి పుష్కర స్నానాల సందర్భంగా చనిపోయిన భక్తుల బంధువులు కేసులు పెడితే రానున్న వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ ఇతర ప్రజా ప్రతినిధులపై ఎందుకు కేసులు పెట్టకూడదని పేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు మాట్లాడుతూ సూపర్ 6 అంటూ చంద్రబాబు ప్రజలని సూపర్ గా మోసం చేశాడన్నారు. డిఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగుల భృతి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామనిచ్చిన హామీలు ఏవని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో వివిధ స్థాయిల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక, పార్టీ పెడన పామరుల సమన్వయకర్తలు ఉప్పల రాము, కైల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్ గట్టె సుశీలామణి మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన ప్రతిమకు వైసీపీ నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అది జూన్ అంటే ఎన్నికలు లేకపోయిన వెంటనే 2024 జూన్ నుంచి 5 సంవత్సరానికి కింద ఏ పథకానికి ఎవరికైనా సంవత్సరానికి కింద 5 ఏళ్ల కింద అని ఈ షూరిటీలు బాండ్లు ఇచ్చి మోసం చేశారు. అలవాటు పోలీస్ స్టేషన్ అయితే చెప్తారు. అలవాటు ప్రకారం మోసం చేసేవాడు ఏమంటారంటే హ్యాబిచువల్ అఫెండర్ అంటారు పోలీసు భాషలో. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రవృత్తిగా మోసం చేయడమే ప్రవృత్తిగా జీవించేవాడిని హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇక ప్రజలకి వదిలేస్తున్నాం, పోలీసులకు వదిలేస్తున్నాం. పోలీసులు తెలుసుగా హ్యాబిచువల్ అఫెండర్ అయితే ఏంటి? మాటమాటికి 2004 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని పడేసినప్పుడు 1996 పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎంతకంటే పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు. ఆ ఎలక్షన్స్ అయిపోగానే నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అన్నాడు 1996లో. 2004లో అట్లాగే హామీలు ఇచ్చాడు. 2009లో హామీలు ఇచ్చాడు. జనం తెలుసు కేవలం 2 సార్లు. 2014లో 10 హామీలు ఇచ్చాడు. మోసం 96 మోసం, 99 మోసం, 96, 99, 2014, 2024. మరి ఇన్నిసార్లు మోసం చేసేవాడు ఏమంటారు? అలవాటు పడిన మోసగాడు అని అంటారా అందరూ చంద్రబాబు నాయుడు గారిని? ముందుగా యువతకి ఏం మాటించారు తెలుసా? 20 లక్షల ఉద్యోగాలు. 2 మన కనబడి లోకేష్ గారి ప్రోగ్రాం, లోకేష్ గారికి ఉద్యోగం, మన లోకల్ కులదేవేంద్ర గారికి ఉద్యోగం, 2 ఉద్యోగాలు వచ్చింది. 5 వస్తే ఉద్యోగాలు ఏంటి? సరైన పోలు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నారు 3000. ఎవరికైనా వచ్చినాయా? ఓకే. అది కాకుండా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పడిందా? మెగా డిఎస్సి తెలీదా మీకు? డిఎస్సి పడి
డిస్ట్రిక్ట్ స్కామర్స్ కమిటీ అని ప్రతి జిల్లాకు ఒక వేశారు. అంటే మట్టి గీడు, కాంట్రాక్ట్ గీడు, లేదా ఇంకేమన్నా చేయొచ్చంటే ఆడు అని వీళ్ళు కమిటీ చేస్తున్నారు. అదే ఆడు చెప్పిన మెగా డిఎస్సి. అదేంటే యువత వేసిన డిఎస్సి ఏమి. అలాగే పేదలందరికీ ఇళ్ళు, టౌన్లో అయితే 2 సెంట్లు అంట, రూరల్లో అయితే 3 సెంట్లు అంట. ఇవి చేసినాయా? అలాగే జగన్ గారు ఇచ్చిన పట్టాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తారంట. ఉన్న వాళ్ళకి హౌసింగ్ లోన్ లేక ఏడుతున్నారు. మనం అందరికీ ఇల్లు కట్టించాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ వస్తున్నాయా? భర్త చనిపోయి భార్య పెన్షన్ కోసం ఏంటంటే ఇప్పుడు దాకా దిక్కులేదు. కొంత ఉన్న పెన్షన్ 5 లక్షలు దిగే పరిస్థితి, మళ్ళీ 50 ఏళ్ళ పెన్షన్. 50 ఏళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? ఇంకా 5 ఏళ్ళు ఉందంటే ఒకసారి స్క్రీన్ మీద ఏంటి అది ఏమేశారు జూను, ఒకసారి స్క్రీన్ మీద. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిలో పామరు మండలం కురుమద్దాలి రాణి ఆక్వా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీ వెనక్కి వెళుతూ రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఎస్ఎస్సీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కలపాల జోయల్ మృతి చెందాడు. ప్రమాదంలో అభి అని మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతునితో సహా గాయపడిన వారందరినీ పామరు మండలం బలిపరు గ్రామం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పెడన వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గెలుపోటములు సహజమని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పలరాము అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పట్టణంలో వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాలరాము నాయకులు కార్యకర్తలతో కలిసి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయి పంచారు. పట్టణంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజులపాటి వాణి, వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరూ కూడా రైతు భరోసా, మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి మరి ఈ జూలై 8వ తారీఖు నాడు ఆయన జ్ఞాపకంగా గుర్తుగా పథకాన్ని రిలీజ్ చేసి, అంటే డబ్బులు అకౌంట్లో పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికి ఇది బహుశా ఇది 2వ సంవత్సరం, 2024, ఇది 2025. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికేమైనా అంటే ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి ఇది 2వ సంవత్సరం. ఈ 2వ సంవత్సరంలో ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం అయితే పడలేదు, ఇప్పటికి కూడా పడలేదు. కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జగన్ గారు ఉంటే ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎలా ఉంది మన పరిస్థితి. రైతుల పక్షం ఎప్పుడు కూడా నిలబడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జయంతి సందర్భంగా ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాజశేఖర రెడ్డి గారు పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. అట్లాగే తూచా తప్పకుండా మన జగనన్న గారు అట్లాగే అందించారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు చేస్తున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. మరి జగనన్నకి అట్లాగే మన రాము గారికి మనందరం అండగా ఉండి మళ్ళీ రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నప్పుడు, ఆయన ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో అవి ఈనాటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదవాడి కోసం అమలు చేయకుండా ఉంటామని చెప్పే ధైర్యం ఎవరికి లేనటువంటి సంక్షేమ పథకాలు ఆయన ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున సామాన్యుడు దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు. గూడూరులో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఘనంగా జరిపారు.
గూడూరులో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట జయవర్ధన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఆయన మహోన్నతమైన వ్యక్తి అని, ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారని, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి రాజశేఖర రెడ్డి వల్లే జరిగిందని, తరువాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, జెడ్పీటీసీ వేముల సురేష్, రంగబాబు, వరణం పెదబాబు, కారుమంచి కామేశ్వరరావు, పోతన ఉదయ్ కుమార్, అట్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గొప్పగా ఈ కార్యక్రమం చేయటం ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు, మాజీ అధ్యక్షులు పెదబాబు గారు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి ఆయన పేరు చెప్పగానే మన రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలల కాలం ఆయన పరిపాలన ముఖ్యమంత్రిగా చేసిన కాలం ముందు కానీ తర్వాత కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు పేద ప్రజానీకానికి ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం ఏ రకంగా చేయాలి, పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, పేద ప్రజలను అట్టడుగున ఉన్నటువంటి చదువులు ఏ రకంగా ఇవ్వాలి, పేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఎలా చూడాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా గడిపించాలి అని ఆయన చూసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ వేడుకల కార్యక్రమానికి మరి మన పార్టీ అధ్యక్షులు జయవర్ధన్ గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు జన్మించడం ఒక వరం. మరి గతంలో అనేక ముఖ్యమంత్రులు అనేక మంది చేసినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయన తక్కువ కాలం చేసిన పీరియడే వాళ్ళ స్వర్ణయుగం రాష్ట్రానికి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ముందు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే ఇవాళ ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం ఇచ్చినా కానీ, ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చినా కానీ, ఆరోగ్యశ్రీ మరి ఇవాళ ఒక పేద కుటుంబం ఏదైనా అనారోగ్యం పారైతే కార్పొరేట్ హాస్పిటల్ చూడటం కూడా సాధ్యపడిన రోజుల్లో గూడూరు సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఆయన 30 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఈ సంక్షేమాన్ని ప్రతి ఒక్క పేదవాడికి అందాలి, ఎటువంటి పేదవాడైనా సరే ఇబ్బంది పడకుండా గవర్నెన్స్ అనేది డౌన్ టు ఎర్త్ నుంచి ప్రతి ఒక్క నవీన్ మిట్టల్ కాలనీలో క్రైస్తవుల శ్మశాన వాటిక పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ పికాసి విశ్వనాథం తెలిపారు. నవీన్ మిట్టల్ కాలనీలోని క్రైస్తవుల శ్మశాన వాటిక పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్టు టీడీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ పికాసి విశ్వనాథం తెలిపారు. శ్మశాన వాటికను తాను స్వాధీనపరుచుకున్నట్టు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ శ్మశాన వాటికలో 2000 రూపాయల రుసుముతో భౌతిక కాయం ఖననం చేసుకునే వీలుందని, అయితే కొంతమంది పాస్టర్లు ఇక్కడ ఖననం చేసేందుకు 40 నుంచి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇటువంటివి అడ్డుకున్నందుకు తనపై వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. శ్మశాన వాటిక తాళాలు దీన్ని నిర్వహించే వ్యక్తి దగ్గరే ఉన్నాయని కాశీ విశ్వనాథన్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నా పేరు భూషణరావు అండి. ఈ బరిల్ గ్రౌండ్ కాపర్ని. బుక్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. బుక్ ఎప్పుడు సంటానయ్య గారు ఎప్పుడు తీసుకోలేదు. తాళం నా దగ్గర ఉంటుంది. అదిగోండి తాళం, అదిగో నాపరా కింద ఉంటుందండి తాళం. ఎక్కడెక్కడి నుంచో కొంతమంది పాస్టర్లు కొంత డబ్బు ఇక్కడ శ్మశానానికి తీసుకొస్తే ఇక్కడ 2,000 రూపాయలు మాత్రమే ఈ నాగభూషణకి ఇచ్చి ఖననం చేసుకోవచ్చు. కానీ కొంతమంది పాస్టర్లు ఒక 40,000కో 50,000కో బేరం ఆడుకుని దీనికి ఒక బోకర్ ఒకడు ఉన్నాడు ఈ ఊళ్ళోనే. ఆ బోకర ఆటో మీద తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకుని అక్కడ ఇది చేస్తూ ఉంటే అది మా దృష్టికి వచ్చినప్పుడు ఎవరైనా సరే తాళం వేసి తీమాక నాగభూషణం దీన్ని ఎవరు కూడా
డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, 2000 రూపాయలు తీసుకుని చక్కగా నువ్వు పూడ్చి వాళ్ళని ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది. అయినా సరే ఇవాళ దీంట్లో నుంచి మచిలీపట్నంలో అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులకి 30,000 40,000 తీసుకున్న ఆ పాస్టర్లు ఇక్కడ కన్నం చేస్తూ ఉంటే పేదవాడి పూడ్చటానికి గవర్నమెంటు 2,000 రూపాయలు తీసుకుంటే అది ఆక్షాపన కాదు, గవర్నమెంట్ భూమిలో పాతుకున్నందువల్ల మీరు ఏ పాస్టర్కి డబ్బులు ఇవ్వక్కర్లేదు అని చెప్పినందుకు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడేదో గేదెలు మేపుతున్నామని, అయ్యా చిలకలపూడిలో అంటే తాళాలు మా దగ్గర ఉన్నాయన్నారు. ఇప్పుడే మీరు వీడియో ద్వారా చూశారు. ఇదిగో ఈ నాగభూషణ్ ఇక్కడే ఉన్నాడు, రాజేష్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ దగ్గరే ఉంటాయి తాళాలు. ఇక్కడ 2,000 గేదెలు ఉంటాయి. ఈ ఏరియాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు మొన్న తెలియజేయడం జరిగింది. వారు గతం నుంచి కూడా శ్మశానానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా తెలుగుదేశం పార్టీ వారు 2014 నుంచి 19 మధ్యకాలంలో శ్మశానానికి రోడ్డు, అలాగే ఎట్టువాళ్ళు ఉంటాకి, అస్థికలు పెట్టుకుంటాకి బిల్డింగులు కట్టించడం జరిగింది. అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బాలశౌరి గారు అలాగే కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో సుమారు 67 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఇతను పేర్ని నాని గారి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంటు కొనాలనే ఉద్దేశంతో సేకరించినటువంటి భూములన్నీ కూడా అతను మొన్న 14 ఎకరాలు కొనుగోలు చేసి అది క్రిస్టియన్స్కి అలాగే ముస్లిమ్స్కి కూడా ఆ భూమిని కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రమే ఖననం చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది. కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా క్రిస్టియన్స్ని అలాగే ముస్లిం సోదరులందరినీ కూడా ఎవరైనా మరణించినట్లయితే ఇక్కడికి తరలించుకుంటూ వస్తున్నారు. దాని మూలంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి కొల్లు రవీంద్రగా ఉంటావా, సొల్లు రవీంద్రగా ఉంటావా అని మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కొల్లు రవీంద్రగా ఉంటావా, సొల్లు రవీంద్రగా ఉంటావా అని మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం చేస్తే గాని పూట గడవని చిరు వ్యాపారుల బడ్డీ కొట్లను అడ్డగోలుగా తొలగించేందుకు కొల్లు రవీంద్ర పూనుకున్నాడని అన్నారు. నగరంలో డ్రైన్లు అభివృద్ధి చేస్తామని, అందుకే బడ్డీలు తొలగిస్తున్నామని చెప్పిన 3 శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు లేకుండా బందరు ప్రజలు మున్సిపాలిటీకి చెల్లించిన డబ్బుల్లోంచి ఆ కార్యాలయం పక్క డ్రైన్ను నిర్మించేందుకు ఇటీవలి శంకుస్థాపన చేశాడన్నారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మను ఆహ్వానించకుండానే శంకుస్థాపన చేయడం బీసీలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని పేర్ని నాని మంత్రి కొల్లును ప్రశ్నించారు. శంకుస్థాపన సందర్భంగా వైసీపీ పాలక వర్గాన్ని తాను తలుచుకుంటే ఎప్పుడూ కూల్చేవాడినని మంత్రి కొల్లు రవీంద్ర అన్నాడని, నీకు దమ్ముంటే ఎప్పటికైనా 41 మంది మా పార్టీ కార్పొరేటర్లను మీ వైపు తిప్పుకో, అప్పుడు నువ్వు సొల్లు రవీంద్ర కాదు కొల్లు రవీంద్ర అని నేను ఒప్పుకుంటాను అన్నారు. మాకున్న 44 మంది కార్పొరేటర్లు 3 తామే వదులుకున్నామని, మిగిలిన 41 మందిలో ఒక్కరినైనా మీ వైపు లాక్కునే దమ్ముందా అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. లోకేష్ గారు మచిలీపట్నం రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం వచ్చి మా కొల్లు రవీంద్ర పాలబొగ్గలోడు, చీమకు కూడా హాని చేయడం చెప్తున్నాడు. మేము కూడా నారా లోకేష్ గారికి చెప్తున్నాం, మీ కొల్లు రవీంద్ర చీమకి దోమకి హాని చేయడనే మేము చెబుతున్నాము, కానీ మనుషుల్ని లేపేస్తాడయ్యా, చీమల్ని దోమల్ని కాదు లేపేది, మనుషుల్ని లేపుతాడని చెప్పి ఈరోజు మా బందర్లో అందరూ కూడా చెప్పే మాట. ఈరోజు మచిలీపట్నంలో తను సంవత్సర కాలం క్రితం తను ఎక్కిన కొత్తలో, కొల్లు రవీంద్ర అనే అతను ఎక్కిన కొత్తలో రోడ్ల మీద బడ్డీ కొట్ల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ 3 పూట్ల అన్నం తింటూ పిల్లల చదువుల్ని ఆ బడ్డీ మీద ఆధారపడి చదివిస్తున్నటువంటి పేదోళ్ళందరికీ దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రి పొద్దున తెల్లారుజామున ఇంకా సూర్యుడు లెక్క ముందే ఆ బడ్డీలన్నీ కూడా బద్దలు కొడితే అవన్నీ కూడా పీకి పారేస్తే, ఎందుకు పీకుతున్నావా అని ఆ పేదోళ్ళు ఏడుస్తూ అడిగితే మొత్తం మురుక్కాలవలు కడతానని చెప్పినటువంటి పోటుగాడు ఇంతవరకు ఒక్క మురుక్కాలవకి కనీసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ప్రభుత్వం నుంచి ఒక్క తెల్ల కాగితం మీద నల్లసిరాతో రూపాయి గ్రాంట్ తేనటువంటి ఈ కొల్లు రవీంద్ర నిన్నో మొన్నో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ నిధులతో
తను నయా పైసా ఎక్కడి నుంచి తేకుండా, రాష్ట్రం నుంచి నిధులు తేకుండా, మున్సిపాలిటీ సాధారణ నిధులతో కనీసం మేయర్ గారిని కూడా పిలవకుండా శంకుస్థాపన పేరుతో ఫోటోలు దిగుతూ అక్కడ కథలు చెప్తున్నాడు. నేను తలుచుకుంటే మచిలీపట్నం మున్సిపల్ పాలకవర్గాన్ని ఎప్పుడో లాగేసేవాడిని, ఈ మేయర్ని పడేసేవాడిని, కార్పొరేటర్లందరినీ కొనేసేవాడిని అని. ఈ కొల్లు రవీంద్రకి చెప్తున్నాం, నువ్వు సొల్లు రవీంద్ర కాకుండా ఉండాలంటే, నువ్వు కొల్లు రవీంద్ర అని నిజంగా మా చేత కూడా అనిపించుకోవాలంటే నీ సొల్లు మాటలు కట్టిపెట్టి ఛాలెంజ్ చేస్తున్నా. మా దగ్గర 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు, మేము ముగ్గురిని కావాలని వదులుకున్న వాళ్ళు కాకుండా ఆ 41 మంది కార్పొరేటర్లని నీ ఇష్టం లాక్కో, మా పాలక వర్గాన్ని పడే, నీ సత్తా ఏంటో, నీ రాజకీయ సత్తా ఏంటో నిరూపించు. లేకపోతే మాత్రం ఈ సొల్లు కబుర్లు చెప్పేటువంటి కొల్లు రవీంద్రని సొల్లు రవీంద్రగానే ఈ మచిలీపట్నం ప్రజలు పేరు పెట్టి పిలుచుకుంటారని కూడా. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తెలుగు రాష్ట్రాల ప్రజలు మరువలేరని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డలో నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఎదుట తొలుత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలతో రమేష్ బాబు, సింహాద్రి, వికాస్ బాబులు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ సేవలు ఈ సందర్భంగా రమేష్ బాబు కొనియాడారు. అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు రమేష్ బాబు పంపిణీ చేశారు. అలాగే మోపిదేవి ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వికాస్ బాబు అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. చల్లపల్లి ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి చల్లపల్లి మండల నాయకులతో కలిసి సింహాద్రి, వికాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతిదేవి, రాష్ట్ర పార్టీ ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయగోపాల్, సర్పంచులు వాకా రమేష్, గోరుముచ్చు ఉమా, గురపర్తి సురేష్, చింతా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ విభాగం జిల్లా కన్వీనర్ సింహాద్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి శివాజీ రమేష్ బాబు గారి నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.